ఈరోజు మనం ఖైమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 1/4 కిలో ఖైమా తీసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాము. ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక కడాయి పెట్టుకున్నాం. కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. నూనె ఎడకాక నేను ముందే ఒక ఉల్లిపాయ కోసి పక్కన పెట్టుకున్నాను. అది ఆయిల్లో వేసేస్తాను. ఎర్రగడ్డలు కొంచెం వేగాక ముందే ఒక టమాటా కోసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా దీంట్లో వేసేసి కొంచెం వేయించుకొని తర్వాత 1 టీ స్పూన్ కొబ్బరి మసాలా, ఒక 1/2 టీ స్పూన్ మిరప్పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఈ ఖైమాని దీంట్లో వేసేసి బాగా ఈ మసాలా ఈ ఖైమాకి బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇలా వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆపేసుకోండి. చపాతీలోకి కానీ వేడి అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.